క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 3వ అధ్యాయము 13, 14, 15 వచనాలు. మార్కు సువార్త 3వ అధ్యాయము 13, 14, 15 వచనాలు. ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలవగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును దెయ్యములను వెళ్ళగొట్టి అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించెను. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. యేసుక్రీస్తు ప్రభువు వారు గుంపులు గుంపులుగా వస్తున్న జనసమూహాన్ని స్వస్థపరిచి దెయ్యములు పట్టిన వారిని వెళ్ళగొట్టిన తర్వాత కొండెక్కి కొంత దూరం వెళ్ళి ఒక కొండ ఉంటే ఆ కొండెక్కి ఆ కొండ మీద తనకు నచ్చిన 12 మందిని ఆయన ఏర్పాటు చేసుకున్నారు. వారే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క 12 మంది శిష్యులు. 12 మంది శిష్యులను ఆయన ఎన్నుకుంటూ అక్కడున్న సమాజానికి, అక్కడున్న వారికి ఒక గొప్ప సందేశాన్ని ఇవ్వదలుచుకున్నారు. అదేంటంటే, నా ప్రజలను కాయటానికి, నా జనులను నడిపించటానికి ప్రస్తుతము కావలివారిగా ఉంటున్న మీరు అన్ఫిట్. ఎవరు వారు? శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు. వీరు అన్ఫిట్ అని ప్రభువుకు అర్థమైపోయింది. అందుకే వారిని కాదని, వారిని పక్కన పెట్టి దేవుని నిజరాజ్య సువార్త కొరకై 12 మందిని శిష్యులుగా పిలుచుకున్నారు, ఏర్పాటు చేసుకున్నారు. సద్దుకయ్యులు యేసు ప్రభువుని అంగీకరించల. కారణం, దేవాలయాన్ని శుద్ధి చేసి వారి వ్యాపారాలను గండికొట్టాడు. అందుకే వారికి నచ్చల. దే రిజెక్టెడ్ క్రైస్ట్. క్రీస్తుని వారు విసర్జించారు. శాస్త్రులు, పరిసయ్యులు సబ్బాతు దినాన్ని ప్రభువారు పూర్తిగా సబ్బాతు నియమాలను, సబ్బాతు ఆచారాలను పూర్తిగా తొంగలో తొక్కేశారు. ఇది తమ ఉనికికే సద్దుకయ్యులు, శాస్త్రుల యొక్క ఉనికికే ప్రమాదంలో పడుతుందని తెలిసి ప్రభువుని చంపాలనుకున్నారు. అనుకొని హేరోదీయులతో కలిశారు. వీళ్ళు యేసుని చంపాలని కూడా వీళ్ళు కూడా అదే ఆలోచన కలిగి ఉన్నారు. కారణం, తమ రాజరికానికి వారు అడ్డం వస్తారన్నది, యేసయ్య వస్తాడు అన్నది. సో వీరందరూ హేరోదీయులను వదిలేస్తే సద్దుకయ్యులు, శాస్త్రులు, పరిసయ్యులు వీరిని అన్ఫిట్ అని ప్రభు డిక్లేర్ చేసేసినట్టే. ఎందుకంటే మనం తర్వాత సువార్తలో చూస్తే వీరిని వేషధారులారా, సున్నం కొట్టిన సమాధులారా అని తిడతారు. కారణం, వారి క్రియలు ప్రభువుకి అంగీకారయోగ్యముగా లేవు. శిష్యులను తన తర్వాత మందను కొనసాగించటానికి వారిని ఏర్పాటు చేసుకున్నాడు. తన ఆలోచనల ప్రకారం నడుచుకునే వారిని. వీరు ఈ 12 మంది
యేసయ్య కోరుకున్నాడు కానీ వారు యేసయ్యని కోరుకోలే. అందుకే మిమ్మల్ని నేను ఎన్నుకున్నాను కానీ మీరు నన్ను ఎన్నుకోలేదంటాడు తర్వాత. పైగా వీళ్ళు మతపరంగాను, సామాజికంగాను, ఆర్థికంగాను కూడా ఏమీ పాపులర్ కాదు. అసలు మతపరమైన వ్యక్తులే కాదు వీళ్ళు. వీళ్ళని పిలుచుకున్నాడు. ఆర్థికమైన స్థిరమంతులు కాదు. ఎందుకంటే డబ్బులు వదిలేసి రమ్మంటే ఒకడేం చేశాడో తెలుసు మనకి. వ్యసనపడి వెళ్ళిపోయాడు. సో, అలాంటి వారు డబ్బు ఎక్కడుంటే వాళ్ళు అక్కడుంటారని ప్రభువుకి తెలుసు. అందుకే డబ్బున్న వాళ్ళని సెలెక్ట్ చేయలే. ఆ తర్వాత సమాజంలో గుర్తింపు లేదు. గుర్తింపు లేని వారిని కూడా ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు. వాళ్ళ అప్లికేషన్స్ ఏమి ఇవ్వలా. యేసయ్య కోరుకున్నాడు. అప్లికేషన్స్ గాని ఇచ్చి ఉంటే అసలు కంప్లీట్ రిజెక్ట్. కొండెక్కాడు, 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. కానీ లూకా భక్తుడు కొద్దిగా దీన్ని కాస్త వివరంగా రాస్తాడు. లూకాసు వార్త 6వ అధ్యాయము 12వ వచనంలో లూకా భక్తుడు కొద్దిగా దాని గురించి నీట్‌గా వాళ్ళని శిష్యులను సెలెక్ట్ చేసుకునే విధానాన్ని రాస్తాడు. ఆ దినముయందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించుటయందు రాత్రి గడిపెను. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి, చూసారా, వారికి అపోస్తలులని పేరు పెట్టాడు. సో, ఈ 12 మందిని ఏర్పాటు చేసుకోవటానికి యేసయ్య ఒక రాత్రి గడిపాడు ప్రార్థనలో. సో, ఈ 12 మంది నాట్ జస్ట్ ఏ ర్యాండమ్ పిక్. ఏదో నూరా కాదు. తండ్రితో ఒక రాత్రంతా ప్రార్థనలో గడిపి కానీ ఆ 12 మందిని సెలెక్ట్ చేయలే. వీళ్ళెవరో ఈయన తర్వాత ఆ రాజ్య భారాన్ని లోకంలోనికి తీసుకొని వెళ్ళిపోగలిగేవారు. ఆయన చాయిస్ ఎంత ప్రభావాన్ని చూపించింది అంటే, ఇవాళ భారతదేశానికి సువార్త రావటానికి గల కారణం ఆ రాత్రంతా దేవుని సన్నిధిలో ఆయన గడిపిన ఆ సమయం, ఆ సమయానుకూలంగా ఏర్పాటు చేసుకున్న విధానం. ప్రార్థన ఈ సందర్భంలో ప్రార్థన యొక్క బలం ఏంటో నిరూపితమవుతుంది. ప్రార్థనతో చేసే పనులు, ప్రార్థనతో చేసే కార్యములు బలమైన ఫలితాలను ఇస్తాయి. ఫలితాలు పక్కన పెడితే దైవ చిత్తాన్ని నెరవేరుస్తాయి. ప్రార్థన ఎప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చేదిగా ఉంటుంది. మన ఇష్టం కాదు, దేవుని చిత్తం నెరవేర్చేదిగా. సో, కావాలంటే యేసయ్య వెళ్ళి సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ దేవునితో సహవాసము రాత్రి గడిపి మిరకల్ లాంటి 12 మందిని, ఈ 12 మంది సిలువేసేటప్పుడు పుట్టకొకరు చెట్టుకొకరు పారిపోయారు. కానీ ఆయన సెలక్షన్ తప్పవలా. వాళ్ళందరూ ఒక్కడిని తప్పిస్తే అందరూ ఆయన కొరకు హతసాక్షులయ్యారు. అది దేవుని యొక్క ఏర్పాటు అంత బలంగా ఉంటుంది. సో, వారిని ఏర్పాటు చేసుకున్నారు. వారిని ఎందుకు ఏర్పాటు చేసుకున్నారో కూడా, ఈ 12 మందిని యేసయ్య ఎందుకు ఏర్పాటు చేసుకున్నారో కూడా మార్కు భక్తుడు చక్కగా అక్కడ వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. ఒకసారి 14, 15 వచనాలు చూస్తే వారు తనతో కూడా ఉండునట్లు, మొదటి పాదం. ఆ 12 మందిని తనతో ఉండేలాగా. తనతో ఉండటం అంటే ఏంటి అనంటే, వారు ఆయనతో పాటు గడపటం, ఆయనతో పాటు ఉండి నేర్చుకోవటం, ఆయనతో పాటు ఉండి సిద్ధాంతాలను తెలుసుకోవటం, ఆ తెలుసుకోబడిన సిద్ధాంతాల చేత సంఘాలను కట్టాలి. శాస్త్రులు, పరిసయ్యులు లాంటి బోధలు కాదు వారు వినాల్సింది. యేసుతో గడపటం. వాళ్ళు అన్నీ వదిలేశారు. తినటం యేసయ్యతోనే, పండటం యేసయ్య దగ్గర, యేసయ్య ఎటు వెళ్తే అటు.
అట్లా ఉండి నేర్చుకున్నారు వారు యేసయ్య దగ్గర. భవిష్యత్తులో సంఘాన్ని నడిపించటానికి తనతో పాటు ఉండునట్లుగా కొంతమందిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. రెండవది, దెయ్యములను వెళ్ళగొట్టి అధికారము గలవారై సువార్తను ప్రకటించుటకు వారిని పంపవలెనని. రెండవది, అధికారముతో సువార్తను ప్రకటించే వారిగా ఉండటానికి దేవుడు ఆ 12 మందిని సెలెక్ట్ చేసుకున్నాడు. దెయ్యాలను వెళ్ళగొట్టి తనతో పాటు ఉంటూ బలమైన సువార్త తనతో పాటు చేయాలని, తనతో పాటు ఉండి వారిని బయటికి పంపి బలమైన సువార్తను వారి ద్వారా జరిగించాలి అన్న ఉద్దేశ్యము ప్రభువు కలిగి ఉండి 12 మందిని సెలెక్ట్ చేసుకున్నాడు. 12 మందిని సెలెక్ట్ చేసుకోవటం వెనక ఉన్న 12 మందిని ఏర్పాటు చేసుకోవటం ద్వారా ఒక సంకేతాన్ని పంపించాడు. ఏమనంటే, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు అన్‌ఫిట్ 1. 2, వారిని ఏర్పాటు చేసుకోవటానికి దానికి ఆయన చేసిన కృషి ఏదన్నా ఉందంటే రాత్రంతా దేవునితో గడపటం 2. 3, వారిని ఎన్నుకోవటం వెనక ఉన్న ప్రధానమైన ఉద్దేశాలు 2. 1, వారు ఆయనతో ఉండి నేర్చుకోవాలని. 2, బలముగా సువార్తను ప్రకటించటానికి, వారిని పంపటానికి. ఈ కారణాల చేత దేవుడు ఆ 12 మందిని సెలెక్ట్ చేశాడు. ఎవరెవరు ఏంటన్నది తర్వాత వచ్చినాల్లో ధ్యానం చేసుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపాభాగ్యం నాకు, మాకు అందరికి దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి పునినామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.